దిస్ ఇన్ఫర్మేషన్ ఈ లిస్టులో ఉన్న వాళ్ళు అయితే ఎవరు మైనర్ లేరు. దే ఆర్ ఆల్సో అడల్ట్ అన్నట్టే. అండ్ వీ హ్యావ్ టు చెక్ దేర్. ఇప్పుడు వీళ్ళ పేర్లు చెప్పింది అండ్ అడల్ట్స్ అని చెప్పింది అంతవరకు ఉంది. వాళ్ళని ఎగ్జామినేషన్ చేసి అండ్ వాళ్ళ ఐడి కార్డు ప్రూఫ్ చూసి ఓన్లీ దెన్ విల్ గెట్ టు నో వెదర్ దే ఆర్ మైనర్స్ ఆర్ నాట్. మోస్ట్ ప్రాబ్లీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేజర్స్, దెర్ ఇస్ నో మైనర్స్. ఖచ్చితంగా తీసుకుంటాం. అది బంజారా హిల్స్ కదా, ఇక్కడనే సేమ్ హోటల్. రిజిస్ట్రేషన్ అయిందా కేసు? ఓకే, అది కూడా వీల్ గో బ్యాక్. దీనిపైన ఇంకా ఇంట్రాగేషన్ చేస్తున్నాం. లేదు, అది కూడా చెప్తాం కదా వెళ్ళే. అంటే ఇది మొదలు 12:30 1 o'clock మొదలైంది ఈ పార్టీ అనేది. 12:30 1 o'clock ఆఫ్టర్నూన్ మొదలైంది. మనం వెళ్ళే లోపల దాదాపు కొందరు వెళ్ళిపోయారు, చాలా ముందునే వెళ్ళిపోయారు, ఇంకా కొందరు జస్ట్ ముందు వెళ్ళిపోయారు. దీంట్లో మనము A1 అండ్ మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారో ఇద్దరిని నిన్న చూసాము. వాళ్ళంతా కన్జంప్షన్ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మిగతా వాళ్ళు అక్కడ ఉన్నట్టు వరకు మనకు సమాచారం ఉంది. కన్జంప్షన్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. మనం అయితే మెజిస్ట్రేట్ ముందు పంపించాము. ఐ థింక్ టేకింగ్ కాగ్నిషన్ ఈజ్ ఫ్రమ్ ఇట్ ఈస్ హిజ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది వీ కెనాట్ కమెంట్ ఆన్ దట్. మే బీ ట్రూ, మే నాట్ బీ ట్రూ. అది ఇన్వెస్టిగేషన్ చేసి వీల్ వెరిఫై ఇట్ అండ్ ఫ్యాక్ట్స్ ఏముంటుందో అది ముందు పెడతాం. ఎగ్జాక్ట్లీ ఏ టైంకి వెళ్ళిండు, ఏ టైంకి బయటకు వచ్చిందో అనేది ఇంకా మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకా కొన్ని విషయాలు అడగాల్సి ఉంది. వన్స్ ఈ కమ్స్ దెన్ అతను విచారించగా ఇంకా సైమల్టేనియస్లో అవుతుంది. కొన్ని కెమెరాలు కూడా యాంగిల్ పనిచేయక ప్రాపర్గా విజువల్స్ అతనేనా అతను ఏది ఇంకా విచారణ జరుగుతుంది. అబ్బాస్ ఇంతకుముందు ఈ మంజీరా దీంట్లో పనిచేసి రెగ్యులర్గా ఈ వాజ్ ఈజ్ ఎంప్లాయీ. తర్వాత పోస్ట్ కరోనా అక్కడి నుంచి హస్ కమ్అవుట్. సో అయినా కానీ ఈజ్ ఇన్ టచ్ విత్ హిమ్. రెగ్యులర్గా వేరే పని కూడా అలాంగ్ విత్ దట్ ఈ పని కూడా హస్ డన్. అంటే హైదరాబాద్లే అని ఇప్పటివరకు మొదలైంది. దెన్ ఇంకా ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఐ థింక్ బై టుడే ఈవినింగ్ ఆర్ టుమారో మార్నింగ్ ఇంకా సోర్సు అవన్నీ కూడా మీకు ముందు పెడతారు. లేదు, ఇతనికి టిల్ నౌ మనకు తెలిసిన ఇట్స్ ఓన్లీ విత్ వివేకానంద్ అని. అది ఇక్కడనే మల్టిపల్ టైమ్స్ హీ హెస్ డెలివర్డ్ అండ్ సేమ్ రూమ్లో కూడా చాలాసార్లు పార్టీ అయినాయి అనేది చెప్తున్నారు. దట్ ఈస్ దేర్ సోషల్ సర్కిల్. ఏదో ఇన్వెస్ట్మెంట్లో ఎక్కడ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. సో దే హ్యావ్ ఏ కామన్ కనెక్షన్స్. కాబట్టి బర్డ్ ఆఫ్ సేమ్ కలర్ ఫ్లాక్ టుగెదర్ అన్నట్టు కలిసి ఉంటుంది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పరంగా ఉంది. మీ దగ్గర ఏదైనా ఉంటే అది ఇస్తే విల్ వెరిఫై దట్ ఆల్సో. అంటే ఎవరిని చెప్పినా అంటే రీజన్ ఇస్ వీ విల్ నాట్ స్పేర్ ఎనీవన్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఫ్రీ టు షేర్ ఇన్ఫర్మేషన్. ప్రతిసార్లు వీళ్ళంతా ఉన్నారా లేదా అనేది ఇప్పుడే ఇంట్రాగేషన్ మొదలు చేశాము. ఎన్నిసార్లు ఉన్నారు అండ్ ఎవరెవరు ఉన్నారు అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే స్టార్ట్. హీ ఈజ్ టు గివ్ ఇట్ టు వివేకానంద్ ఓన్లీ. సో ఇతనికి మిగతా వాళ్ళు తెలియదు. సో లాట్ ఆఫ్ అదర్ ఇన్ బిట్వీన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. లైక్ నిర్భయ్ అండ్ కేదార్, ఎవరెవరు మనం పెట్టుకున్నాము. ఇది ఆర్ ఇన్వెస్టర్స్ ఆల్సో. అలాగే
అదర్ ఫీల్డ్స్లో కూడా వాళ్ళకి సినీ ఫీల్డ్స్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. సో మేబీ కామన్ ఫ్రెండ్స్ త్రూ వస్తుంటారు. యా వివేకానంద్కు క్రిష్కు ఎన్ని ఏళ్ల నుంచి పరిచయం అనేది ఇంకా, అండ్ ఇట్స్ నాట్ ఇమ్మెటీరియల్ టు దిస్ క్రైమ్ ఆల్సో. సో ఈ ఇన్సిడెంట్లో ఉన్నాడు అన్నదే మనం తీస్తున్నాం. ఇట్ ఇస్ నాట్ దట్ ఏ కాన్స్పిరసీ ఏదో ఏర్పాటు చేసి వాళ్ళు ఏది చేశారు అన్నట్టు కాదు కదా. వన్ ఇన్సిడెంట్ దే బిన్ ఒక పార్టీలో పాల్గొన్నారు, దాంట్లో ఎంతమంది సేవించారు ఎంతమంది సేవించలేదు అనేది, అంటే కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్ గురించే మనం టేకింగ్ స్టాక్. యా ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వస్తానని చెప్తున్నారు. యా నో అకేషన్, నో ఈవెంట్. యా అది చూస్తున్నాం, వెదర్ ప్రీవియస్ ప్రయర్ వర్కా లేకపోతే తర్వాత వెళ్ళారా, వచ్చినాక వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ బట్టి అండ్ అదర్ ఇన్వెస్టిగేషన్ చేసి విల్ గెట్ టు నో. We will register case against hotel owners ఎవరు ఉన్నారు, ఫంక్షనాలిటీ ఎవరు చూసుకుంటున్నారు, బికాజ్ ప్రొవైడింగ్ ఈవెన్ ప్రిమిసిస్ ఫర్ ది కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్ ఈస్ ఆల్సో అఫెన్స్. కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నాం. అంటే రెగ్యులర్గా ఇతనే తెచ్చి ఇచ్చేది. సో ఇతను ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడు అనేది కూడా